بالعلم بل بالأدب تنال أعلى الرتب عش حياة العلماء وطرق పదవ తరగతి పరీక్షలో ఫెయిల్ అయినందుకు కృష్ణా నదిలో దూకి 10వ తరగతి విద్యార్థి మృతి. ఇంటర్వ్యూలో విఫలమైనందుకు ఆత్మహత్య. భర్త కొట్టినందుకు భార్య ఆత్మహత్య. భార్య మాట వినలేదని భర్త ఆత్మహత్య. తండ్రి కొట్టినందుకు, తల్లి తిట్టినందుకు, ప్రతిదానికి అప్పులు ఎక్కువైపోతే మానవుడు ఏమనుకుంటున్నాడంటే మరణంతో సమస్యలు ముగిస్తాయి, మరణంతో ఈ జీవితం లేదు అన్న భ్రమలో ఉన్నాడు. కానీ అంతిమ దైవ గ్రంథం అంటుంది మరణంతో ముగింపు కాదు, మరణంతో మరో జీవితం ఆరంభమవుతుంది. కానీ ప్రజలు గ్రహించడం సమస్య రాగానే చచ్చిపోతున్నాడు ఆటోమేటిక్గా. ఎందుకు బాధ తట్టుకోలేక? ఎందుకు నువ్వేమనుకున్నావు? నేను పడిన కష్టం నా పిల్లవాడు పడకూడదు, నేను ఎండలో పని చేశాను, నా పిల్లవాడు ఎండలో పని చేయకూడదు, ఏసీలో ఉండాలి, అందుకని కీళ్ళ జబ్బు వస్తుంది, వాడికి కీళ్ళ వాత వస్తుంది. ఎండలో రాకపోతే డి విటమిన్ ఉండదు, కీళ్ళ వ్యాపు. సోదరులారా, దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ అంతిమ గ్రంథం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో ఒక అధ్యాయాన్ని అవతరింపజేశాడు. ఆ అధ్యాయం ఒకే ఒక అక్షరం. 50వ అధ్యాయం సూరతుల్ ఖాఫ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అధ్యాయంలో మానవుడి జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ విధంగా అంతమవుతుంది, తిరిగి మరలా ఏ విధంగా మానవుడు బ్రతికించబడతాడు, ఎన్నో విషయాలను కంటికి చూయించినట్టు, కళ్ళకు అద్దినట్లు జీవిత యథార్థాలను దైవం చూయించాడు.